ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయము జనవరి 7వ తారీఖున దైవ మర్మములు అను పుస్తకంలో నుండి మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుని వాక్యం యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనలను బలపరచునట్టి సంతోషము మన హృదయములను నింపును. కేవలము బైబిల్ జ్ఞానమునందు మన బలము లేదు. యేసుక్రీస్తు ప్రభువు తానే పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమునందలి మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపడుచున్నాము. గొప్ప సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ప్రేమగల మన రక్షకుడు తన జీవవాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు. మనము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినమునకు అధిక పరిమితిలో ఆయన తను తాను మనకు బయలుపరుచుకొనకొలది అదే పరిమితిలో మన సంతోషము కూడా అంతకంతకు విస్తరించుచుండుట మనము కనుగొనగలము. మనము ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభువు మనకు ఇచ్చుచుండును. దేవుని వాక్యము మనకు వాస్తవమగు కొలది అదే మన సంతోషము, మన బలముగా నగును. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.